హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నొక్కిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ ప్రెస్ చేసుకున్నారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇలా వర్క్ బ్లౌజులు కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేద్దాము. లైనింగ్లు కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్ వేసుకోవాలనేది నేను చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా బ్యాక్ సైడ్ వర్క్ చేసిన దానికి బ్యాక్ సైడ్ అయితే ఇట్లాగా క్యాన్వాస్ అనేది ఉంటుంది. అదైతే ముందు తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాము. మనం ఎప్పుడైనా సరే ఇట్లాంటి వర్క్ బ్లౌజులు ఉన్నప్పుడు మీటర్ లైనింగ్ అయితే తీసుకుంటే చాలా వాటికి ఎక్కడైనా ఉంటాయి కదా అతుకులు, అట్లాంటి వాటికి అయితే చాలా ఇదిగా అయితే ఉంటుంది. ఎందుకంటే బార్ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి వీటికైతే మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది. అంటే చిన్న సైజేగా అన్న ఇదిలో అయితే కొంతమంది 80 పాయింట్లు ఇస్తారు. అప్పుడు హ్యాండ్స్ బార్ ఉంటాయి కదా, ఆ వారం మనకి క్లాత్ అనేది పెరగాలి. అందువల్ల మీటర్ మొక్కిస్తే మాకు టైలర్స్కి అయితే కొంచెం చాలా వాటికి ఈజీగా ఉంటుంది. లేకపోతే అతుకులు అనేవి పడితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. నేను బ్లౌజ్ బార్ అయితే చూసేసుకొని ముందే పెట్టేసేసుకున్నాను. తర్వాత వీడియో తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నానండి. నేను ఎలా తీసుకున్నాను ఏంటనేది కూడా చూపిస్తాను. కింద అయితే 1.5 ఇంచ్ మార్కులు అయితే గీత గీసేసుకున్న తర్వాత బ్లౌజు నడుం దగ్గర డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గరికి పెట్టేసుకుని అయితే మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం లూజు నేను ఎలా కొలుస్తున్నానో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం మెడ డౌన్ ఎంత ఉందనేది టేప్తో కొలుచుకోవాలి. లేకపోయిందంటే కనుక సెంటర్ పాయింట్కి అయితే మడత పెట్టేసేసుకొని బ్లౌజ్ని డైరెక్ట్గా అయితే వేసేసి అయితే పెట్టుకోవచ్చు మార్కు. ఇప్పుడు నేను పెట్టాను కదా మార్కు, దాని మీద ఇంకో 1.5 ఇంచ్ మార్క్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటున్నాను. ఈ వీడియో కింద నేను ప్లెయిన్ జాకెట్ కటింగ్ కానీ లైనింగ్ జాకెట్ కటింగ్ అని అయితే నేనైతే మెన్షన్ చేస్తాను వీడియోని. వీలైతే కనుక అది కూడా చూడండి. దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం నడుం కింద భాగం నుంచి సంక వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి. బ్లౌజ్ని ఇలాగా సరి చేసుకోవాలి. నేను టేప్తో కూడా కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. చూసారు కదా, మనం జాకెట్ని 1కి 2 సార్లు అయితే బాగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే హెచ్చు తగ్గులు ఎక్కడైనా ఉంటే మనకి ఊరకనే తెలుస్తాయి. అలా పెట్టేసి ఇలా కట్ చేస్తే చాలా తేడాలు వస్తాయి. అందుకని మీరు 1కి 2 సార్లు అయితే బ్లౌజ్ని చెక్ చేసుకున్న తర్వాత మార్క్స్ అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి రీచెక్ అయితే చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ కాట్లకి అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర అయితే మార్క్ పెట్టాను కదా, కదలకుండా పెట్టాం కదా. ఒక్కదానికి పెట్టిన తర్వాత మనం ఎలాగా సెట్ చేసేసి పెట్టేసామంటే ఒక్కసారి అన్ని కొలతలు అయితే మనం బ్లౌజీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాక్ నెక్ అయితే తీసుకోవడం లేదు, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ జాకెట్ కాబట్టి నేను ఓన్లీ సంక డౌన్కి మాత్రమే నేను చూసుకుంటున్నాను. నేను 1.5 ఇంచులో అయితే సంక డౌన్ దగ్గర అయితే మార్క్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకో 1.5 ఇంచ్ మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు అలా గీసేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా అయితే నేను మెడ నెక్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాను. మెడ నెక్ అలాగనేది వస్తుంది. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ కాబట్టి కట్ చేసుకుంటుంది, మెడ అనేది కట్ చేసుకోకూడదు. కట్ చేసుకోకుండా మెడ మెజర్మెంట్ ఉంటుంది కదా, అదైతే పెట్టుకొని అయితే అక్కడ వరకు మార్క్ అనేది వేసేసుకొని డాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సంక డౌన్ అనేది చక్కగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. మనం సంక డౌన్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత సంక దగ్గర చెస్ట్ లూజ్కి పెట్టుకున్నాం కదా మార్కు, దాని దగ్గర అయితే మనం ఇంకో డాట్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నా, అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ది హ్యాండ్స్ బ్లౌజ్కి ఎంత ఉన్నాయో అంత హ్యాండ్సే పెట్టమన్నారు. అందుకని నేను వర్క్ ఎంత వచ్చిందో అంతకి చూసి అయితే పెట్టడం లేదు. మీరైతే కనుక వర్క్ ఎంత బార్ అయితే వచ్చిందో టేప్తో ఒకసారి కొలుచుకొని దానికి 1 అంగుళం ఎగస్ట్రా పెట్టుకొని అయితే హ్యాండ్ బార్ చూసుకోవాలి.
అలా చూసుకున్న తర్వాత పైనుంచి హ్యాండ్ని పెట్టేసుకొని అయితే మనం కొలుచుకుంటే హ్యాండ్ లూజు హ్యాండ్ బారు అవన్నీ ఒక్కసారి కొలతలో తేలుతాయి. ఇప్పుడు నేను చూపించాను కదా అలాగా పెట్టుకోవాలా. అది ఎలాగ పెట్టుకోవాలంటే మనం బారు పెట్టుకుంటాం కదా, ఆ బారు పైన పెట్టుకున్న తర్వాత సెంటర్ పాయింట్ దగ్గర నుంచి అయితే చెయ్యి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యి బారు ఎంత ఉందనేది కొలుచుకున్నాను. ఇప్పుడు చెయ్యి లూజ్ ఎంత ఉందనేది కూడా కొలుచుకుంటున్నాను. ఇలా కొలుచుకొని 2 ఇంచులు లూజ్ అయితే ఖర్చుకైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చెయ్యి నుంచి సంఖ బార్ ఎంత ఉందనేది చూసుకొని మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సంఖలో అటాచ్ చేసింది ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం కొంచెం స్టిఫ్ చేసుకొని అయితే చెయ్యి లూజ్ పెట్టేసుకుంటే చెయ్యి లూజ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ నేనైతే కట్ చేస్తున్నాను కదా, షేప్ అలాగైతే తీసుకోవాలి. మనకు ఆల్రెడీ షేప్ ఎలా తీసుకోవాలి అనేది నేను వీడియోస్లో షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసేయండి. మనం సెంటర్ పాయింట్లో పెట్టుకున్నాం కదా, నాకు హ్యాండ్కి ఒకవైపు అనేది అతుకు వస్తుంది. అలా కాకుండా ఉండాలి అనుకుంటే కనుక 2 వైపులా అతుకులు వస్తాయి. అలా కాదు అని నేను ఒకవైపే అతుకు వేసుకోవడానికి ఒక సైడ్కే నేను ఖర్చు అనేది వదిలేసి ఉంచాను. ఇంకో వైపుకి అయితే ఖర్చు లేకుండా అయితే పెట్టాను. ఇప్పుడు మనం ఆ వార ముక్కని మనం జాకెట్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఎదురు యాడ్ చేసుకోవాలి ముక్క. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకుందాం అనేది చూసేద్దాము. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోలేదు. ఫ్రంట్ వచ్చేపటికైతే మనం కొలతను బట్టి అయితే కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ నెక్ రౌండ్ ఉండాలి కాబట్టి మనం మెజర్మెంట్కి దానికి సెట్ అవ్వదు. ఫ్రంట్ నెక్ కొంచెం ఎలాగున్నా సరిపోతుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది అనేది అనిపించదు. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ అయితే ఇట్లాగా క్రాస్లో పెట్టుకొని మనం చేతుల వైపు అట్లాగే మనం సంఖ బార్ నుంచి నడుం బార్కి అయితే కట్ చేసుకుందాం అటు పక్కకి. ఇప్పుడు మనం నడుంది ఓపెన్ ఏరియా వైపు కట్ చేసుకున్నాం కాబట్టి క్లోజింగ్ ఏరియాలో మనం ఇలాగా మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టీకి అనేది మనం ఇప్పుడు గీత గీసుకున్నాం కదా, అటు సైడ్ అనేది వాటి కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం సంఖలో పెట్టుకున్నాం కదా డాటు, అక్కడి నుంచి మనం ఫ్రంట్ పార్టు ఎంత పట్టుకుందనేది అంతవరకు అయితే మనం ఇప్పుడు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే మనం షోల్డర్ అటాచ్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే బ్లౌజ్ని పెట్టుకొని అయితే సెట్ చేసుకోవచ్చు. కస్టమర్స్ ఏమన్నా బ్లౌజ్కి రిక్వైర్మెంట్స్ ఏమన్నా చెప్తే దాన్ని బట్టి అయితే మనం చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ డాట్ కింద ఉంటుంది కదా అక్కడ వరకు అయితే మార్క్ పెట్టుకొని మళ్ళీ క్రాస్ బెల్ట్ అటాచ్ దగ్గర డాట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఎంత వచ్చింది అనేది చూసుకొని అయితే మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకో 1/2 ఇంచ్ మార్క్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత మనం ఇటు సైడ్ అయితే మనం ఓపెన్ ఏరియా వైపు పెట్టుకున్నాం కదా మార్క్, మనం కాజా పట్టీ వైపుకి ఉక్సుల పట్టీ వైపుకి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఇప్పుడు మనం పెట్టుకున్న సెంటర్ పాయింట్ డాట్ ఉంది కదా అది ఇది మొత్తం చూసుకొని నడుం వైపు కూడా అయితే మార్కింగ్ అనేది చూసుకొని జాగ్రత్తగా అయితే మార్క్ అనేది చేసుకోవాలి. 1కి 2 సార్లు కొలుచుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం గీసింది పొరపాటుగా అయ్యుండొచ్చు, కొన్నిసార్లు మనం డాట్స్కి పెడతాం కదా మార్క్స్ అనేవి తప్పుగా రావచ్చు. అలాగా రాకుండా 1కి 2 సార్లు క్రాస్గా ఉందా స్ట్రైట్గా ఉందా అనేది చూసుకొని కట్ చేసుకుంటే నెక్స్ట్ టైం చాలా ఈజీగా అయితే కట్ చేసుకుంటారు. ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది, అలాగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి ఎంత కావాలి ఏంటనేది కట్ చేసుకున్నాను కదా, నేను సంక డౌన్ కర్వ్ అనేది తీస్తున్నాను కొంచెం లైట్గా. ఇలాగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం కింద డాట్ కోసంకి మనం మార్క్స్ పెట్టుకున్నాక అక్కడి నుంచి అయితే
మనం నడుంకి అటు సైడ్ పెట్టుకున్న దానికి కూడా మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అంతవరకు అయితే చూసుకొని కట్ చేసుకొని ఇక్కడ మనం డాట్స్ కోసం ఎంత డాట్స్ బోర్ కావాలనేది చూసేసుకొని అయితే కట్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ దాకా కింద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకోసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది చూసాం కదా, కొంచెం అనేది 1 ఇంచ్ అనేది తేడా వచ్చింది. అది సెట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. నేను 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటాను, ఎందుకంటే కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు కాబట్టి. అంత కరెక్ట్గా ఉంది అనుకుంటేనే నేను ఒరిజినల్ అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకున్నాము. క్రాస్ బెల్ట్ కోసం ఒరిజినల్ బ్లౌజ్ ఉంది కదా, అదైతే తీసుకొని క్రాస్ బెల్ట్ బోరు ఎంత ఉందనేది మొత్తం పెట్టుకుంటాను. మనం ఉక్స్ పట్టి వైపు ఎంత ఉందనేది పెట్టుకొని దాని మీద 1/2 ఇంచ్ అనేది మార్క్ ఎగస్ట్రా పెట్టుకుంటాను. ఎగస్ట్రా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ జాకెట్కి ఎంత ఉందనేది నేనైతే కొలవనండి. నేను ఆది జాకెట్ కట్ చేశాను కదా ఆది బ్లౌజ్తో, ఇప్పుడు కట్ చేసిన దాన్ని లైనింగ్ని అయితే నేను ఇలాగ సెట్ చేసేసుకొని నేను కొలత అనేది వేసుకుంటాను. కింద నుంచి ఎంత ఉందనేది చూసుకుని, అప్పుడు 1.5 ఉందనుకోండి, నేను 2.5 పెడతా. అంగుళం అనేది ఎగస్ట్రా పెట్టుకుంటాను. అలా కొలిచేటప్పుడు నేను నడుం దగ్గర కింద మనం ఖర్చు కోసం ఫస్ట్ పెట్టుకున్నాం కదా, దాన్ని లెస్ చేసి అయితే కొలిచి అయితే నేను పెట్టుకుంటానండి. మీరు అలాగ పెట్టుకుంటే హెచ్చు తగ్గులు అనేవి రావు. ఒకవేళ హెచ్చు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, ఖర్చు నా సంఖ దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కట్ చేసుకోకుండా ఉండాలి అనుకుంటే కనుక నేను చెప్పినట్లయితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ మొత్తాన్ని అయితే పక్కన సెట్ చేసేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ లేసెస్ అయితే కట్ చేసుకున్నాము. మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి మనం వర్క్ సెంటర్ పాయింట్ అనేది చూసుకొని మెడ షోల్డర్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం బ్యాక్ నెక్ ఇట్లాగా మనం చెక్ చేసుకోవచ్చు. ఒక ఫింగర్తో అయితే చెక్ చేసుకుంటే మనకి ఎడ్జ్ లైన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అలాగా మనం క్లాత్ని అనేది సెట్ చేసేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ది ఎంత నడుము డౌన్ ఉందనేది చూసుకోవాలి. అలా డౌన్ ఉందనేది చూసుకున్న తర్వాత మనం దాన్ని బట్టి మెడని అడ్జస్ట్ చేసేసి అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఉంది కదా బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు హ్యాండ్ డిజైన్కి కూడా వెళ్ళిపోయింది. నేను హ్యాండ్ కట్ చేసింది ఎంత బాగుందనేది చూసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ముందే నేను ఇక కట్ చేసేసుకుంటున్నాను. అలాగా ఇట్లా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎంత కష్టపడి కుడతామో కస్టమర్స్ రూపాయి ఇవ్వడానికి అనేది ప్రాణం ఒప్పట్లేదండి. వేస్ట్ ఖర్చులు వేలుకి వేలు చేస్తారు, కానీ ఇలాగ కష్టపడిన మాకైతే రూపాయి బిల్ల ఇవ్వడానికి ఎక్కువ ఇబ్బంది పడిపోతారు. మేము ఎంతైతే కష్టపడతామో దానికి పట్టే కదా మేము అమౌంట్ అనేది చెప్తాము. ఆ అమౌంట్ చెప్పినా కూడా అసలుకు వామ్మో మీ దగ్గర కుట్టించుకుంటే ఇంతే, ఎక్కడా లేని రేట్లు మీ దగ్గరే ఉంటున్నాయి, ఇంకెక్కడా ఉండడం లేదని చెప్పేసి ఏదోటి అని డబ్బులు ఎగ్గొట్టడానికి అయితే బాగా ట్రై చేస్తున్నారు చాలామంది. రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇది నాకు. మీలో ఎవరు ఇలాగ ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను హ్యాండ్ బార్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకుంటున్నాను. సెంటర్ పాయింట్ అనేది చూసేసుకోవాలి కదా. సెంటర్ పాయింట్ చూసుకొని మనం వర్క్కి తగ్గట్టు అయితే బ్లౌజ్ హ్యాండ్ని అయితే సెట్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి హ్యాండ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. రీసెంట్గా నాకు అర్జెంట్ అని చెప్పేసి ఒకళ్ళు బ్లౌజ్ అయితే కుట్టించుకున్నారండి. నేను బ్లౌజ్ ప్రైస్ వచ్చేపటికి 300 చెప్పాను. నాకు 300 కూడా తక్కువే అనిపించింది. ఎందుకంటే బ్లౌజ్ నెక్ హ్యాండ్స్ పాంపామ్స్ పెట్టి అయితే కుట్టేయాలి, అంతేకాకుండా పైపింగ్ వేయాలి. అది నాకు ఒక పూట పట్టింది ప్రాసెస్. అదంతా చేసి అవన్నీ రెడీ చేసేసుకుని ఇదంతా చేసేపటికి చాలా టైం అయితే పట్టింది. ఒక పూట అంతా అదే పట్టింది. మళ్ళీ దానికి తోడు ఫెస్టివల్ తెల్లారి వినాయక చవితి ఫెస్టివల్ అయితే ఏమైంది అనుకుంటున్నారు, అన్నారని చెప్పేసి నా బ్లౌజ్ కుట్టుకోకుండా వాళ్ళ బ్లౌజ్ కుట్టి అప్పచెప్పినందుకు నన్ను
ఏదో నేనేదో చేసినట్లయితే మాట్లాడారు. అమౌంట్ చెప్పినప్పుడు అమ్మో అంతా ఎంత క్లాత్ మాదేగా నువ్వేమన్నా ఇదా అది ఇదని చెప్పేసి అనేసి ఇచ్చేసారండి. అమౌంట్ అయితే ఇవ్వడానికి మాత్రం మనసు అప్పడం లేదు. వాళ్ళు మంగళవారం శుక్రవారం అని ఏవేవో కబుర్లు చెప్తున్నారు. ఎదుటోడి కూడా కష్టమే కదా, మరి ఎదుటోడు కష్టపడి రూపాయి రావాలనే కదా మేము చేసేది. మీరు అర్జెంట్ అని కుట్టించుకొని మళ్ళీ మీరే డబ్బులు ఆపితే ఎంతవరకు కరెక్ట్? అలా కరెక్ట్ కాదు కదా. నేను అన్నాను ఇంత కష్టపడి కుట్టినందుకు బాగా పెట్టారు బ్యాండ్ అన్నందుకు. ఆ మాట ఏదో వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఇచ్చేసారు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అవన్నీ కట్ చేయడం చూసారు కదా, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. ఇప్పుడు ఈ వేస్ట్ పీస్ అంతా నేను క్రాస్ బెల్ట్ కార్డులకి అయితే యూజ్ చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.